బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ అదే బడుగు బలహీన వర్గాలు తమ ఓటు హక్కు ద్వారా కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చిన ప్రచారం చేస్తామని రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థి బోరా వెంకట్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటింటికి సిలిండర్లతో పాటుగా ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తామంటున్న ఏపీకి ప్రత్యేక హోదా వంటి వాటిని సాధించి తీరుతామంటున్నారు. వెంకట్తో మా ఉభయ గోదావరి జిల్లాల కరెస్పాండెంట్ అంజిబాబు ఫేస్ టు ఫేస్. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బోరా వెంకట్ పేరు ఏఐసిసి అధిష్టానం ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి మీరు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే ఏ విధంగా మీరు మీ ప్రచార సరళిని ప్రజల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర అభ్యర్థిగా నన్ను, పార్లమెంట్ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు గారిని నియమించినప్పటి నుంచి కూడా ఏదైతే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో పేదవాళ్ళకు అందుబాటులో ఉందో ఆ సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 9 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో ముఖ్యంగా ప్రతి ఇంటికి పెన్షన్ 4,000 ఇవ్వడం కానీ, పేద మహిళలను ఆదుకోవడం కానీ, గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం కానీ, పక్కా ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడం కానీ, ఇలాంటి అనేక అంశాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. రాజమండ్రి లాంటి నగరంలో అభివృద్ధి జరిగిందని ఇవాళ ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నప్పటికీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఓ మాదిరి వర్షం వస్తే కూడా రాజమండ్రిలో చాలా ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నింటికి కూడా శాశ్వత పరిష్కారం ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అండర్లైన్ డ్రైనేజ్ సిస్టమ్ను పెట్టి నల్లా ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతిదానికి శాశ్వత పరిష్కారం ఏదైనా రాజమండ్రిలో జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీలోనే. ఇవాళ హంగులు ఆర్భాటాలు చూసి అభివృద్ధి అనుకుంటున్నారు. దానివల్ల ఏ పేదవాడికి ఉపయోగం ఉండదు. ఒక్క విభజనతోనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ద్వేషిస్తారనడానికన్నా గడిచిన 10 ఏళ్లలో 2 పార్టీల అధికారాన్ని ప్రజలు చూశారు. విభజన కన్నా ఎక్కువ నష్టపోయారు ప్రజలు ఈ 10 ఏళ్లలో. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. మీరు పంజాబ్ లాంటి రాష్ట్రంలో చూస్తే అక్కడ బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగింది. అంతకన్నా పెద్ద నష్టం ఆంధ్రప్రదేశ్లో జరిగిందని ప్రజలేం భావించట్లేదు. అలాంటి పంజాబ్ లాంటి రాష్ట్రంలోనే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు పరిపాలన సాగించింది. సో ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది. ఆ మార్పు కనబడుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజును గుర్తు చేసుకోవడం, మీరే రావాలి, మీరే తిరగాలి, మీరే కష్టపడాలి, మేము మిమ్మల్ని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా మేమందరం పనిచేస్తాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజమండ్రి నగర అభ్యర్థిగా మీ పేరు ప్రకటించారు. అంటే మీరు ప్రచారంలోకి ఎప్పుడు దూసుకెళ్ళబోతున్నారు? మీ ప్రచార అస్త్రాలుగా స్థానికంగా ఉన్న మీరు ఎంచుకున్న ప్రధాన సమస్యలు ఏంటి? ఇవాళ ప్రచారానికి మేము ఎప్పుడైతే మమ్మల్ని పార్టీ అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి నేను కానీ మా ఎంపీ క్యాండిడేట్ రుద్రరాజు గారు కానీ రాజమండ్రిలో ప్రతి మూలకి ఇవాళ కూడా చర్చిలకు వెళ్ళాం, మొన్న మసీదులకు వెళ్ళాం. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీని ఆదరించే సంఖ్యలో సభ్యులు ఉన్నారో అక్కడికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మేము వెళ్తున్నాం. అక్కడ మంచి ఆదరణ వస్తుంది. అదేవిధంగా రేపు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా మేము అన్ని అనుమతులతో కూడుకున్న బృందాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి బలమైన దళితులు, మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉండే చోట ప్రచారం చేస్తాం. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక విభజన రాష్ట్రం కంటే కూడా, అంటే తెలంగాణ ఆంధ్ర 2గా విభజించిన నష్టం కంటే కూడా గడచిన 2 దఫాలుగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీడీపీ కానీ వీళ్ళిద్దరూ పరిపాలించిన తీరు వల్ల రాష్ట్రం మరింత ఎక్కువ నష్టపోయిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు ఉన్నటువంటి అన్ని రకాల ప్రదేశాల్లోనూ కూడా తమ ప్రచారాన్ని విస్తృతం చేస్తామని, అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పేసి వెంకట్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్ న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలు.